వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. రేపు బీజేపీలో చేరబోతున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు పెద్దిరెడ్డి. రేపు తిరిగి బీజేపీలో చేరబోతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తానని కేసీఆర్ చెబితేనే బీఆర్ఎస్లో చేరానంటున్నారు పెద్దిరెడ్డి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటున్నారు. అయితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు బీఆర్ఎస్లో సరైన గౌరవం దక్కలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పెద్దిరెడ్డి ప్రకటించారు. రేపు ఆయన బీజేపీలో చేరబోతున్నారు. మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిరిగి బీజేపీ గూటికి చేరబోతున్నారు. హుజూరాబాద్ టికెట్ ఇస్తానంటేనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరానని, అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు కోసం పనిచేశానని పెద్దిరెడ్డి చెప్తున్నారు. తనకు బీఆర్ఎస్లో సరైన గౌరవం దక్కపోవడంతో తిరిగి తాను బీజేపీ గూటికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తం మీద పెద్దిరెడ్డి తిరిగి రేపు బీజేపీలో చేరబోతున్నారు. ఎస్, శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తిరిగి బీజేపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు? పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. రేపు పెద్దిరెడ్డి అటు బీజేపీలో కూడా చేరన్నారు. ఇప్పటికే సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదలైంది. మరి రేపు రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరతారా, లేదంటే రాష్ట్ర నాయకత్వం సమక్షంలో చేరతారా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. గతంలో పెద్దిరెడ్డి ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ అధినేత టికెట్ అష్యూరెన్స్ తోనే ఒకవైపు కూడా బీఆర్ఎస్ లో చేరినప్పుడు కూడా తనకు మొండి చేయి చూపించడంతో ఆ తర్వాత రెగ్యులర్ ఎలక్షన్ కు సంబంధించి కూడా ఇస్తామని కూడా అధినేత అటు బీఆర్ఎస్ అధినేత ఆయనకు హామీ ఇవ్వడంతో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి పెద్దిరెడ్డికి మొండి చేయి ఇవ్వడం, అలాగే పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో మరొకసారి బీజేపీ గూటికి చేరేందుకు కూడా పెద్దిరెడ్డి సిద్ధమైనట్లయితే సమాచారం. అటు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకవైపు 1990 నుంచి 2004 వరకు మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి కూడా తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తన పార్టీలకు సంబంధించి కూడా పార్టీ బీఆర్ఎస్ కూడా తనను సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవట్లేదని చెప్పి కూడా పెద్దిరెడ్డి పార్టీ తీరు పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీజేపీకి సంబంధించి కూడా పెద్దిరెడ్డి ఈటెల రాజేందర్ ఉప ఎన్నిక కన్నా ముందు బీజేపీలో ఉండే, ఆ తర్వాత ఈటెలకు సంబంధించి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈటెల రాజీనామా చేయడం, ఆ తర్వాత ఈటెల పార్టీలో బీజేపీలో చేరడం, ఆ ఈటెల చేరికను కూడా గతంలో పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఈటెల వస్తే తన పరిస్థితి ఏంటి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అని చెప్పి కూడా బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఈటెల చేరికకు సంబంధించినట్టు పూర్తిగా కూడా పార్టీ వీడి ఉప ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అటు మరొకసారి బీఆర్ఎస్ లో అయితే చేరారు. బీఆర్ఎస్ ను సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో మరొకసారి మరి కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా అటు పెద్దిరెడ్డి సిద్ధమయ్యారని చెప్పారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కు ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరి పెద్దిరెడ్డికి సంబంధించి చూసుకుంటే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి పెద్దిరెడ్డి గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు. ఈటెల కూడా అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఈటెల ఓటమి చెందారు. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఈటెల పోటీలో ఉంటున్నారు కాబట్టి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బీజేపీకి సరైనటువంటి అభ్యర్థి అవసరం కాబట్టి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిపై ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈటెల కనుక మల్కాజ్గిరి నుంచి గెలిస్తే కనుక తిరిగి హుజూరాబాద్ అసెంబ్లీ నుంచి తనకు ప్రాతినిధ్యం దక్కుతుందనే భావంతోనే పెద్దిరెడ్డి మళ్ళీ బీజేపీలో చేరబోతున్నారా? డెఫినెట్లీ రామదాస్, అటు ఈటెల రాజేందర్ ప్రస్తుతం అటు మల్కాజ్గిరి బరిలో ఉన్నారు. మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఈటెల రాజేందర్ అటు హుజూరాబాద్ కు సంబంధించి కూడా సరైనటువంటి వ్యక్తి అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేత కోసం కూడా బీజేపీ వైపు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసింది. పెద్దిరెడ్డికి సంబంధించి కూడా చర్చలు అయితే చేసింది కాబట్టి ఇక్కడ ఎంపీగా ఈటెల రాజేందర్ వెళ్తే మళ్ళీ అక్కడ హుజూరాబాద్ కు సంబంధించి కూడా ఒక సరైనటువంటి నేతనే పెట్టాలి కాబట్టి దానికి సంబంధించి అటు పెద్దిరెడ్డిని కూడా ఒకవైపు కూడా పార్టీ అధిష్టానం అయితే సంప్రదించినట్టయితే సమాచారం. పెద్దిరెడ్డి చేరిక అనేది దాదాపుగా ఖాయమైంది. రేపు ఎవరి సమక్షంలో చేరతారన్న దానిపై కూడా కాస్త స్పష్టత అయితే రావాల్సి ఉంది రామదాస్. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిరిగి బీజేపీలో చేరబోతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆయన బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. రేపు తిరిగి బీజేపీలో చేరబోతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్తేనే అప్పట్లో బీఆర్ఎస్లో చేరానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటున్నారు. అయితే బీఆర్ఎస్లో తనకు సరైన గౌరవం దక్కపోవడంతో తిరిగి బీజేపీలో చేరబోతున్నట్లుగా పెద్దిరెడ్డి చెప్తున్నారు. తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం దృష్ట్యా తిరిగి ఆయన బీజేపీలో చేరేందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.